తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి సంప్రదింపులు జరుపుతున్నారు. కళ్యాణదుర్గం టికెట్ కేటాయించకపోవడంతో ఉమామహేశ్వర రాయుడు భంగపడ్డారు. ఇప్పటికే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తారని ప్రకటన కూడా చేశారు. అయితే సీఎం జగన్ సూచనల మేరకు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ఉమామహేశ్వర రెడ్డిని కలిశారు. ఈ నియోజకవర్గంలోనే కాదు, ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలోనే జెండా విలువ తెలియకపోతున్నటువంటి వ్యక్తి, జెండా కూడా పట్టుకోకున్నటువంటి వ్యక్తికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా టికెట్ ప్రకటించడం జరిగింది. కార్యకర్తలంతా విశ్వాసం చెందినారు. మాకు కూడా ఆశ్చర్యానికి గురయ్యాం. ఏంటి పరిస్థితిని చూస్తే కేవలం టికెట్ తీసుకున్నటువంటి వ్యక్తి డబ్బులు ఇచ్చి కొనుక్కొని వచ్చినామని చెప్పి బాహాటంగా ప్రచారం చేస్తాననేది అందరికీ తెలిసిన అంశం. ఈ సందర్భంలో ఒక ఆశయం కోసం, ఒక పద్ధతి కోసం పనిచేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీలో 40 సంవత్సరాలుగా ఆశయం కోసం పనిచేయడం జరిగింది. ప్రజా సమస్యలపైన పోరాటం జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి అన్న గారు ఎమ్మెల్యే గారిని, పైల నరసింహయ్య అన్న గారిని, ఎంఆర్సి రెడ్డి అన్న గారిని, రంగయ్య అన్న గారిని, ఎంపీ గారిని, వీళ్ళందరినీ పంపించి మన పార్టీలో అతని సేవలు ఉపయోగించుకుందాం, పార్టీలోకి ఆహ్వానించడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే పని చేసినటువంటి పార్టీ కాకుండా పోరాటం చేసినటువంటి పార్టీ నాయకుడు నా కష్టాన్ని గుర్తించి ఈరోజు వచ్చి ఆహ్వానించడం